కానీ మే 19వ తారీఖున ఛాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. ఆ విషయం దిల్రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలీదా? ఆ డేట్ ప్రకటించారు. ప్రకటించినప్పుడు మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రామ్ ప్రసాద్ గారు గుడివాడ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన్ని దిల్రాజు గారు సురేష్ బాబు ఫోన్ చేసి మీరు ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఒత్తిడి చేసి నిజం కదా అది ఆయన 3 సెక్టార్లలో సురేష్ బాబు దిల్రాజు గారు ఫోన్ చేశారని చెప్పాడా లేదా? ఆన్ ద రికార్డ్ తీయండి. మొత్తం ఛాంబర్లో ఆయన మాటలన్నీ కూడా ఉంటాయి. దీని వెనక దిల్రాజు గారు లేరా? అదే ఆ రోజు మీటింగ్లో దిల్రాజు గారు నాకు ఉదయం 8 గంటలకే ఎప్పుడో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సెటిల్ ఆడుతున్నాను. మా కొడుకు ఫోన్ ఎత్తితే సత్యనారాయణ అంటే సెటిల్ ఆడుతున్నాడంటే ఏంటి హైదరాబాద్ రాలేదంటే రాలేదని చెప్పడం జరిగింది. అయితే అవసరం లేదులే అని చెప్పడం. తర్వాత నేను కూడా ఆయనతో మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు, ఆయనతో మాట్లాడేసి అయితే అవసరం లేదులే అని ఫోన్ పెట్టడం నిజం కాదా? ఏంటి నెక్స్ట్ ఇంకోటి, ఈ టోటల్ ఆయన చెప్పడంలో కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఏప్రిల్ తూర్పుగోదావరి జిల్లా చెంది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసాడని మొత్తం చెప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టార్ల మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే. ఎవరు ఏమైనా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదా? ఆన్ ద రికార్డులు రికార్డులను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. దీని సారాంశం ఏంటంటే